శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ పేర్లు మహిమ ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా మనం. అమ్మవారికి శివుడు ఇంకా ఆ స్కందుడి యొక్క మహిమను చెప్పుకుంటున్నాం అనుకున్నాం కదా. నువ్వు 6 పిల్లల్లాగా ఉన్నటువంటి కుమారుణ్ణి కలిపావు కదా, కనుక ఆయనకు స్కందుడనేటువంటి పేరు వచ్చింది. శివమంత్రమైన నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రం ఓం అనేటువంటి ప్రణవ బీజాక్షరంలో కూడి శరవణభవ అనేటువంటి షడాక్షరిగా మారింది. నాలాగనే కుమారుడు సర్వవ్యాపి. అందుకని ఇక్కడ కుమారస్వామిని తలుచుకుంటే నన్ను తలుచుకున్నట్టు. కుమారస్వామి దర్శనం శివ దర్శనం, శివుడు దర్శనం కుమారస్వామి. శివుడు నేను ఇద్దరు ఒకటే అనేటువంటి రూపాన్ని తీసుకొచ్చింది. అతడు ఏ రూపాన్నైనా ధరించగలడు. తనను శరణు అన్నవారికి రక్షిస్తాడు. కుమారుడు దేవుడి యొక్క కార్యార్థమై తారకుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించి భక్తులను ఉద్ధరిస్తాడు అని కుమారతత్వాన్ని బోధించాడు ఆ పార్వతీదేవికి. ఇక కుమారుడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన యొక్క ఆటల్లోనూ ఆట వస్తువుల్లోనూ కొంచెం మార్పు వచ్చింది. చిన్నపిల్లలు మనం ఎట్లా మారిపోతూ ఉంటారో, చిన్న శైశావస్థ నుంచి బాల్యావస్థ అట్లనే పెరిగి 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 ఎట్లా మారుతూ ఉంటారు చూడండి. ఆనందరూపమైనటువంటిది ప్రారంభంలో చిన్నపిల్లలు అమ్మ వడి తప్ప ఇంకెక్కడా పోరు. కొంచెం నడక ప్రారంభమైతూనే ఇల్లంతా తిరుగుతారు. అన్నీ ముట్టుకోవాలనిపిస్తుంది. అన్నీ పైన వేసుకుంటూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు. కొంచెం కొద్దిగా అమ్మఒడి నుంచి దూరమై కొంచెం ఆటల మీద వెళ్ళిపోతారు. చిన్న పిల్లల ఆట, బొమ్మల మీద ఆట. మనస్సంతా అమ్మ మీద నుంచి బొమ్మల మీద పోతుంది కదా. బొమ్మల నుంచి అంటే ఆనందం అనేది బొమ్మలకు వెళ్ళిపోయింది. బొమ్మల నుంచి ఎక్కడ వెళుతుంది? మెల్లగా మెల్లగా ఏమవుతుంది? నిదానంగా స్కూలుకు చేరుస్తాం మనం. ఎల్కేజీ, యూకేజీ నిదానంగా అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ పుస్తకాల మీద రాసుకోవటం మీద వెళ్ళిపోతుంది. స్కూల్ మీద, అదిగా అక్కడ ఉండే ఆటల మీద, అక్కడ ఉండే స్నేహితుల మీద మెల్లగా వెళ్ళిపోతుంది. అమ్మ నుంచి దూరం పోయింది ఆనందం, బొమ్మల దగ్గరికి పోయింది. బొమ్మల నుంచి దూరం పోయింది, మెల్లగా స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్ నుంచి మెల్లగా పెరుగుతుంది, హై స్కూల్కి వెళుతుంది. అక్కడి నుంచి పెరిగి దీని చిన్న ముట్టదు. ఇంకా అది శిశువు ఎక్కడ పెద్దది, అక్కడి నుంచి పెద్ద కాలేజు. ఇక చూసుకో, అమ్మ మాట లేదు, బొమ్మ మాట లేదు, ఏమీ లేదు. చిన్న ఆటలు లేవు, పెద్ద ఆటలు, అబద్ధాలు. ఇక చూసుకోండి, ఇక తాపత్రయాలు ఇక ప్రారంభం. అక్కడి నుంచి మెల్లగా ఎక్కడ పోతుందండి? ఇంటి మీద ధ్యాస లేదు, స్నేహితులు ఇష్టం వచ్చినట్టు తిరగాటం. అదిగాక ఇంక మెల్లగా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ బాల్యావస్థ నుంచి ఏమైపోతుంది? యువనావస్థకు వచ్చేస్తారు. పెండ్లి 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 పెండ్లి. ఆనందం అంతా ఎక్కడ పోయిందండి? అమ్మ నుంచి భార్య మీద వెళ్ళిపోయిందండి, ప్రేమికురాల మీద వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మెల్లగా ఆనందం, సర్వస్వం ఆనందం. ఇంకంతే, ఆనందం ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆనందం మొత్తం ఇక్కడి నుంచి బాల్యావస్థ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆనందము తన భార్య మీద వెళ్ళిపోయింది. భార్య నుంచి కూడా ఆనందం వాడి దానికి ఒక చిన్న పిల్ల పుడితే అప్పుడు దాని మీద పోతుంది. దాని మీద కూడా ఉండదు, ఆ పిల్ల మీద ఉంటుంది ఆనందం. ఇక ఆ పిల్ల మీద దాన్ని పెరగటంలో ఆనందం. మళ్ళీ అక్కడ కోల్పోతాడు, అక్కడ వాడికి డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిసప్పాయింట్ చేశాడు కదా వాళ్ళ అమ్మ మీద. అందుకని ఇక్కడ మొయ్యకు మొయ్యి ఉండే ఉంటుందండి. అక్కడ తీర్చింది అక్కడ ఆడింది ఇక్కడ తీర్చినట్టుగా మనందే. ఎవరి కర్మ వాళ్ళకు ఉంటుంది, అది ఎవరు చేసింది వాళ్ళకే ఉంటుంది. అక్కడ ఇట్లా ఆనందం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కానీ కుమారస్వామిని అట్లా కాలేదు. చూస్తాం ఏమవుతుందో.